స్కూల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంచోపైన చదువు 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 అంటే ఫెటిక్ వస్తుంది. క్రియేటివ్గా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. జీవితం అనేది పిల్లలంతా కూడా ఆలోచించుకోవాల్సిన పెద్ద తల్లిదండ్రులు కూడా 24 గంటలు రుద్దితే పిల్లలకు చదువు రాదు. పిల్లలు ఇష్టపడి చదివితే తక్కువ సమయం చదివినా బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే దీనికి కూడా శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్క చదువులు వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 10th క్లాస్ సిలబస్ ఇప్పటికే పూర్తయింది. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేలా 100 రోజులు డేస్ ప్లాన్ తయారు చేశారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నారు. అటెండెన్స్ గాని మార్కులు గాని ఇవన్నీ తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాయి. లీప్ అనే యాప్ పెట్టారు. మీరు మీ పిల్లల యొక్క హిస్టరీ చూసుకోవాలంటే ఎందులో సరిగా లేరని చూసుకుంటే మీకు ఆటోమేటిక్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చదువుకున్న తల్లిదండ్రులు చదువు చెప్పేచచ్చు, చదువుకోకపోయినా మీ పిల్లలతో ఇష్టాగోష్ఠిగా వారితో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ శ్రద్ధ పెరుగుతుంది. నా లెక్క ప్రకారం ఏ తల్లి తండ్రి అయినా సరే ఆ పిల్లల పైన శ్రద్ధ పెట్టిన పిల్లలు బ్రహ్మాండమైన పిల్లలుగా తయారవుతారు. ఆ తర్వాత టీచర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.